సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావా. ఖరదూషణాది 14,000 మంది రాక్షసుల్ని కేవలం కొన్ని నిమిషాల్లో, గంట మీద కొద్ది నిమిషాల్లో, 1 గంట 12 నిమిషాల్లో ఉంది, పడగొట్టేశాడు. 14,000 మందిని శూర్పణకు అక్కడే తెల్లబోయింది. ఎప్పుడు అసలు ఆ వెనకనున్నటువంటి అక్షయ బాణ తూణీరంలోంచి బాణం తీస్తాడో తెలియదు, ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో తెలియదు, ఎప్పుడు ఆకర్ణాంతము లాగుతాడో తెలియదు, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. రాముడు బాణం తీయడం, సంధించడం, విడవడం కనపడదు. ఏది కనపడుతుంది అంటే ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుండెల మీద బాణం నాటుకుని పడిపోవడం ఒకటే కనపడుతుంటుంది. అందుకే గోపరాజు గారు బండన భీముడు అర్థజనబంధవుడు జ్వల బాణతోణకో దండకళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నెడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. అంతటి తాండవం చేస్తాయి ఆయన భుజాలు. అంతటి మహానుభావుడు సుచేల పర్వతం మీద ఉన్నాడు, ఇంకా యుద్ధానికి సిద్ధపడుతూ. కాబట్టి మనకి ప్రమాదం పొంచి వచ్చేసింది అని రావణుడికి మంత్రులు నివేదన చేస్తున్నారు. అన్నీ విన్నాడు. ఆయన అహంకారం ఆయనది, ఇతరుల యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేడు. కాబట్టి మంత్రులతో మంత్రాంగం చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత విద్యుజిహ్వుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి పిలిచాడు. ఇంత పెద్ద యుద్ధం చెయ్యాలా? ఇంత పెద్ద యుద్ధం చెయ్యవలసిన అవసరం, రాముడు రావలసిన అవసరం ఎందుకు వచ్చింది? సీతామాత కోసం. సీతమ్మ కోసం యుద్ధానికి రావలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నియతాం అక్షతాం సీతాం రాఘవాయన్యవేదయత్. ఆ తల్లి వశురాలు కాలేదు రావణుడికి. ఆమె శీలవైభవంతో నిలబడింది. ఆమె నా పాన్పు చేరిపోతే రాముడు ఇంకా యుద్ధం చెయ్యడుగా, అయిపోయిందిగా, నా కోరిక తీరిపోయిందిగా, దీనికి మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు. వాడు నవ్వాడు. ఆ విద్యుజిహ్వుణ్ణి తనతో రమ్మన్నాడు. తిన్నగా అశోకవనంలో సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఇన్ని కష్టాలు పెట్టాడు మహాతల్లిని. వెళ్ళి, ఓ సీత, ఏ రాముడు అరివీర భయంకరుడని అనుకుంటున్నావో, ఏ రాముడు వచ్చి తన కోదండము నుంచి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరల చేత ఈ లంకనంతటినీ కాల్చేస్తాడని నువ్వు డాబులు పలుకుతున్నావో, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వద్య గర్భాండము నిండ రామ వసుధాదుపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములని కదా నీ నమ్మకం. రాముడి కోదండం నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణములు లంకని కాల్చేస్తాయని కదా. నిన్న రాత్రి నరుడైన రాముడు బడలిపోయి సుచేల పర్వతం మీద పడుకున్నాడు. పక్కన లక్ష్మణుడు పడుకున్నాడు. వానర సైన్యం అంతా డస్సిపోయి పడుకుంది. నా సర్వసైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు సుచేల పర్వతాన్ని చేరుకుని నిద్రలో ఉన్నటువంటి రాముడి కుత్తుక కోసేశాడు. పక్కన ఉన్న లక్ష్మణుడు తెలివి వచ్చి లేచాడు. ప్రహస్తుడి చేతిలో ఖడ్గాన్ని, జుత్తుతో కూడినటువంటి ఆ తలని ఎత్తి రాముడిది పట్టుకుంటే చూసి లక్ష్మణుడు పారిపోయాడు. ఆంజనేయుణ్ణి, అంగదుణ్ణి, వీళ్ళందరినీ కూడా, హనుమని కూడా సంహరించేశారు. సుగ్రీవుడు సంహరింపబడ్డాడు. అంగదుని భుజములు విరిగిపోయి అంగదములు జారి పడిపోయాడు. ఇదిగో రాముడి యొక్క శిరస్సు చూడమని జుత్తు పట్టుకుని తీసుకొచ్చినటువంటి ఖండితమైన శిరస్సు ఆవిడ ముందు పడేశాడు. అది విద్యుజ్జిహ్వుడు తన మాయా ప్రభావంతో సృష్టించిన రామశిరస్సు.